హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేడే అమలవుతున్న పథకం పీఎం ఆవాస యోజన కింద ఉచితంగా ఇల్లు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ రెండు డాక్యుమెంట్స్ లేకపోతే మీకు ఇల్లు ఇవ్వరు. ఈ రెండు డాక్యుమెంట్స్ ఏవో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి డైలీ స్కీమ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని ఎనేబుల్ చేసుకోండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అందరికీ అందుబాటు ధరల్లో గృహ నిర్మాణం దిశగా ఒక అడుగు. భారతదేశం అంతటా లక్షలాది మందికి సొంత ఇల్లు అనేది ఒక కళ. కానీ ఆర్థిక పరిమితులు తరచుగా చాలా కుటుంబాలకు, ముఖ్యంగా ఆర్థికంగా బలహీనత నేపథ్యాల నుండి వచ్చిన వారికి కష్టతరం చేస్తాయి. ఈ సవాలును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఎటువంటి వివక్షత లేకుండా సమాజంలోని అన్ని వర్గాలకు సరసమైన గృహాలను అందించడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ప్రారంభించింది. మీరు అర్హత కలిగిన వర్గానికి చెందినవారైతే మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మరియు మీ కలల ఇంటికి దగ్గరగా ఒక అడుగు వేయవచ్చు. ప్రభుత్వ మద్దతుతో మీరు ఇకపై మీ స్వంతంగా ఇల్లు నిర్మించుకునే భారం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ఏమిటి? పథకం భారతదేశంలోని పేదలు మరియు నిరాశ్రయులు పౌరులకు ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా వారు తమ సొంత ఇళ్లను నిర్మించుకోవచ్చు. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో సరసమైన గృహ పరిష్కారాలను అందించడం ద్వారా అందరికీ గృహ నిర్మాణం అనే ప్రభుత్వ దార్శనికతతో ఈ పథక భాగం. ఈ పథకంలో రెండు ప్రధాన భాగాలున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1 అర్బన్ పట్టణ ప్రాంతాల్లో ఇల్లు అందించడంపై దృష్టి పెడుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద ప్రభుత్వం లబ్ధిదారులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందిస్తుంది. మైదాన ప్రాంతాలలో అర్హత కలిగిన లబ్ధిదారులకు 1,20,000 వరకు అందిస్తుంది. కొండలు మరియు కష్టతరమైన ప్రాంతాలలో లబ్ధిదారులకు 1,30,000 వరకు అందిస్తుంది. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ కింద టాయిలెట్ నిర్మాణానికి 12,000 వరకు సహాయం చేస్తుంది. పారదర్శకతను నిర్ధారించడానికి మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా లబ్ధిదారుడికి బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి ఎవరు అర్హులు? ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఈ క్రింది అర్హతలను, ప్రమాణాలను కలిగి ఉండాలి. నిరాశ్రయులైన కుటుంబాలు, దరఖాస్తుదారుడు లేదా వారి కుటుంబ సభ్యులలో ఎవరికి శాశ్వత ఇల్లు ఉండకూడదు. ఆదాయ ప్రమాణాలు. ఈ పథకం వివిధ ఆదాయ వర్గాలకు అందుబాటులో ఉంది. ఆర్థికంగా బలహీన వర్గాలు వార్షిక ఆదాయం 3 లక్షల వరకు ఉండాలి. తక్కువ ఆదాయ సమూహం వార్షిక ఆదాయం 3 లక్షల నుండి 6 లక్షల మధ్యలో ఉండాలి. మధ్యతరగతి ఆదాయం కలిగిన ఉన్నవారికి ఆ వార్షిక ఆదాయం 6 లక్షల నుండి 12 లక్షల వరకు ఉండాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన యొక్క ముఖ్య ప్రయోజనాలు. గృహ నిర్మాణానికి తక్కువ ఖర్చులను నిర్ధారిస్తుంది. ప్రభుత్వం అర్హత గల కుటుంబాలకు ప్రత్యక్ష డబ్బు సహాయాన్ని అందిస్తుంది. మహిళ పేరు మీద ఇంటి యాజమాన్యం ఆర్థిక భద్రతను అందిస్తుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నిధులు బదిలీ అవినీతికి తగ్గిస్తుంది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్ల నిర్మాణానికి అదనంగా 12,000 ఇచ్చింది. ఈ పథకం నగరవాసులకు మరియు గ్రామీణ కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం మరియు పూర్తిగా డిజిటల్. ఈ దశలను అనుసరించండి. అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలను సమర్పించండి. అవసరమైన పత్రాలతో పాటు మీ దరఖాస్తును సమర్పించడానికి సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సందర్శించండి.